బిలాము, బాలాకు, వీళ్ళిద్దరి ప్లాన్ ని అమలుపరిచిన కొజ్బి. ముఖ్యంగా కొజ్బిని ప్రాముఖ్యంగా తీసుకుందాం. బిలామొద్దు, బాలాకొద్దు. కొజ్బి అనే స్త్రీని మనం తీసుకుందాం ఇక్కడ ప్రాముఖ్యంగా. ఒక స్త్రీ తన దగ్గర ఉన్నటువంటి స్త్రీలందరినీ తీసుకుని వెళ్ళి వారిని వ్యభిచారం చేయడానికి ప్రేరేపించింది. వాళ్ళందరూ వ్యభిచారంలో పడిపోయారు. కొంతమంది తిండిపోతులు ఉన్నారు, వాళ్ళు తిండికి ఆగబడ్డారు. కొంతమంది అమ్మాయిలకి ఆగబడ్డారు, కొంతమంది తిండికి ఆగబడ్డారు. అందుకని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, తిండిబోతులు, త్రాగుబోతులు, వ్యభిచారులు దేవుని రాజ్యమునకు వారసులు కారు. అర్ధాంతరంగా తెగులు వచ్చి చచ్చిపోయారు. కరోనా, మీకు తెగులు అంటే ఏంటి చెప్పడానికి. కరోనా వచ్చి ఎలా చచ్చిపోయారు, కొట్ల మనుషులను ఎలా పడేశారు జనాన్ని. అది 24,000 మంది హఠాత్తుగా చచ్చిపోయారంటే అది ఇప్పుడున్న సైంటిస్టులు అయితే పేరెట్టేవాళ్ళేమో, ఏం పేరెట్టేవాళ్ళు నాకు తెలియదు, కానీ అదొక తెగులు. అర్థమవుతుందా? తెగులు వచ్చి 24,000 మంది చనిపోయారండి. ఓ పక్క జనాలు ఏడుస్తున్నారు.